Yeah, once again, good evening, all of you. Once again, so last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ వన్? క్లియర్ కదా? యా, డన్ గైస్. ఓకే, గుడ్. సో గైస్, టుడే మనకి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఏ విధంగా రెజ్యూమ్ ఉంటే చూస్తానే లుక్ లైక్ ఉంటుంది, ఈజీగా ఇతను నాకు సెట్ అవుతాడు, నా యొక్క కాన్ఫిగరేషన్స్ కి, నా యొక్క బిజినెస్ ప్రాసెస్ కి ఈ పర్సన్ కరెక్ట్ గా సూటబుల్ అవుతాడు. ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్స్ కావచ్చు, నువ్వు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అది చూస్తానే, ఆ రెజ్యూమ్ చూస్తానే అనిపించాలి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క రెజ్యూమ్ కూడా ఒక్కొక్కరు ఒకలా వాళ్ళ యొక్క ఫార్మాట్స్ ని డిజైన్ చేసుకుంటూ ఉంటారు మార్కెట్‌లో. అది కూడా మీరు గమనిస్తూ ఉంటారు. కానీ మనం పర్టిక్యులర్‌గా కొన్ని చూస్తానే యెస్! ఇది బాగుంది. సూపర్‌గా ఉంది. సో, అనేది కంపల్సరీగా కొన్ని రెజ్యూమ్స్ చూస్తానే మనసుకు అనిపించేస్తుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఫ్రెషర్ రెజ్యూమ్ గాని, ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ గాని అనేది టుడే క్లాస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే. డన్. సో, నేను రీసెంట్‌గా నెల్లూరు కాలేజ్‌లో గాని, కడప కాలేజ్‌లో గాని స్టూడెంట్స్‌కి లైక్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. తర్వాత రెజ్యూమ్స్ ఏ విధంగా ఉంటే ఫార్మాట్స్ బాగుంటాయని చూస్తే, తర్వాత నిన్నటి క్లాస్‌లో మనం టీఈపీఎల్ ద్వారా డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాం కాలేజీ వాళ్ళకి. సో, వాళ్ళు అక్కడ అడిగిన క్వెషన్స్ ఏంటి? ఓకే. సో, ఎంతమంది సమాధానం చెప్పారు? అనేది కూడా చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఎవరైతే ట్రైనింగ్ అయ్యి మీరు సర్టిఫికేషన్ పొందుతారో, మీ అందరికీ కూడా మన దగ్గర ట్రైన్ అయిన ప్రతి స్టూడెంట్‌కి కూడా సర్టిఫికేషన్ ఫ్రమ్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి పొందిన వాళ్ళకి ఒక డ్రైవ్ అనేది వర్చువల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాం. డైరెక్ట్‌గా టీఈపీఎల్ అంటే టాలీ సొల్యూషన్స్ ద్వారా. ఫస్ట్ టెలిఫోన్ స్క్రీనింగ్ టెస్ట్ మీతో చేస్తారు. ఆ టెలిఫోనిక్ స్క్రీనింగ్ టెస్ట్‌లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ రౌండ్‌లో. యెస్! బాగుంది అంటే సెకండ్ రౌండ్‌కి బెంగుళూరుకి మీకు ఇంటర్వ్యూకి కాల్ బ్యాక్ చేస్తారు. సీఏ ఆఫీస్‌లలో గాని, కంపెనీస్‌లలో గాని. యెస్! అన్ని రకాలుగా సెట్ అయిందంటే 25,000తో మీకు బెంగుళూరులో జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే రేపటి రోజు కాలేజ్‌లో కడపలో శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్, నెల్లూరులో రావుస్ డిగ్రీ కాలేజ్‌లో నేను ఆల్రెడీ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాను. అక్కడ ట్రైనింగ్ ఇచ్చున్నాను. వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ కూడా డైరెక్ట్ టీఈపీఎల్ ద్వారానే చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు డిగ్రీనో, ఎంబీఏనో కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సర్టిఫికేట్స్ సర్టిఫికేషన్స్ బై హ్యాండ్ రెడీగా మీకుంటాయి. జస్ట్ కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్స్ రాస్తున్నారు. సర్టిఫికేషన్ మీ చేతిలో ఉంది. డ్రైవ్ అనేది మనం కండక్ట్ చేస్తాం. వాటిలో సెలెక్ట్ అయితే వితిన్ 10 డేస్‌లో మీరు జాబ్‌లో ఉంటారు. ఇంట్రెస్ట్ ఉండి, యెస్! నేను అకౌంటెంట్‌గా జాబ్ చేయాలి. నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను. 100% జాబ్ చేయాలి అని మీకు ఇంటెన్షన్ ఉండాలి బాగా. కమ్యూనికేషన్ మినిమమ్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం సమాధానం చెప్తున్నారు? అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా చాలు. ఓకే. అది మెయిన్. ఓకే. డన్. ఫస్ట్ రెజ్యూమ్ చూడండి. ఈ రెజ్యూమ్ చూస్తేనే మీకు ఏమనిపిస్తుంది? ఒక్కసారి చూడండి. ఫస్ట్ రెజ్యూమ్. పశుపతి శ్రీచరణ్. సో, నందికొట్కూరు మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. అతని మొబైల్ నంబర్, అతని యొక్క ఈమెయిల్ ఐడీ. శ్రీచరణ్ అతని పేరు. అంటే రావుస్ కాలేజ్ నెల్లూరులో చదువుతున్నాడు. అక్కడ ట్రైనింగ్ ఇచ్చున్నాను. ఓకే. అతని కెరీర్ సమ్మరీ ఏం పెట్టారు చూడండి ఇక్కడ. అంటే మన దగ్గర లెవెల్ 1 కోర్స్ నేర్చుకున్నాడు. టాలీ ప్రైమ్, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 కోర్స్ అనేది నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అతని కెరీర్ సమ్మరీ ఏం పెట్టుకున్నారో చూడండి. కెరీర్ ఆబ్జెక్టివ్ కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ అకాడమిక్ పెర్ఫార్మన్స్ అండ్ సర్టిఫైడ్ టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ equipped with expertise in accounts receivable and accounts payable, profit and loss management, GST basics, inventory management.
payroll, and data analysis reports, seeking an entry-level role in accounting or finance to apply my skills and contribute to organizational growth. ఇది చదువుతానే ఈ 4 లైన్స్ మీకు ఇప్పటికి అనిపించుండాలి. యెస్! ఎంత బాగా అతను డిజైన్ చేశాడో. మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, సో రెజ్యూమ్స్ ఎలా ఉండాలో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, సో మన 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 సైడ్ నుంచి సబ్జెక్ట్ పరంగా గాని, అతని సైడ్ నుంచి ఆ యొక్క వర్డ్స్ కానీ ఎంత బాగా పెట్టాడో అనేది మీరు చూడొచ్చు. తర్వాత ఎడ్యుకేషన్. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, రావుస్ డిగ్రీ కాలేజ్, నెల్లూరు. 75% 2025 రీసెంట్‌గా పాస్డ్ ఔట్. ఇంటర్మీడియేట్ సో మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్ కర్నూల్ 2022 60%. ఎస్ఎస్‌సి జిల్లా పరిషత్ హై స్కూల్ సో మనకి కర్నూల్ 2020 87%. అతని యొక్క ఎడ్యుకేషన్. సో తర్వాత అది అయిపోయిన తర్వాత అతను వెళ్ళేది అకౌంటెంట్ జాబ్‌కి. కాబట్టి టాలీ కోర్స్ మన దగ్గర నేర్చుకున్నాడు. అదే కదా మ్యాండేటరీ. దాని గురించే కదా మ్యాండేటరీగా మనకుండాలి. సో రీసెంట్‌గా ఎగ్జామ్ రాసాడు. సర్టిఫికేషన్ పొందినాడు. టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగుళూరు. సర్టిఫికేషన్ ఐడీ నంబర్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత మీకు కూడా ఒక సర్టిఫికేషన్ ఐడీ నంబర్ వస్తుంది. ఓకే. గుడ్. సర్టిఫికేషన్ ఇన్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇంటెన్సివ్ కంప్లీషన్ సర్టిఫికేషన్ ఐడీ. అది కూడా మీకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే. అది కూడా సూపర్‌గా ఉంది. ఓకే. చూస్తానే ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్. తర్వాత స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఎంత బాగా పెట్టాడో చూడండి. అకౌంట్స్ రిసీవబుల్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, జీఎస్టీ బేసిక్ నాలెడ్జ్ అండ్ జీఎస్టీ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్, ఇన్వెంటరీ అండ్ పేరోల్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ టాలీ ప్రైమ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్. సూపర్‌గా పెట్టాడు. సింపుల్ వర్డ్స్, బెస్ట్ కంటెంట్. చూస్తానే ఈ అబ్బాయిని తీసుకోవాలి అనే ఫీలింగ్ ఈ యొక్క రెజ్యూమ్ ద్వారా మీకు ఇప్పటికే అనిపించుండాలి. చాలా మంది మీరు రెజ్యూమ్స్ చూసుంటారు. కానీ ఎంత బాగుందో చూడండి. తర్వాత పర్సనల్ అట్రిబ్యూట్స్ ఏం పెట్టాడు? డీటెయిల్డ్ ఓరియెంటెడ్ విత్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్, కీ స్కిల్స్ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, పేషెన్స్ అండ్ పాజిటివిటీ. ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ విత్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ ఎబిలిటీస్. ఈగర్ టు లెర్న్ అండ్ అడాప్ట్ టు న్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అండ్ ప్రాసెసెస్. ఎంత బాగుందో చూడండి. అతని డీటెయిల్స్ చూడండి ఎంత బాగా పెట్టాడో. వన్ పేజ్‌లోనే ఏదో 3 పేజెస్, 4 పేజెస్ పెట్టలేదు. 1 పేజ్‌లోనే చాలా చూస్తానే ఇంప్రెస్ అయ్యే విధంగా ఓకే. ఫ్రెషర్ రెజ్యూమ్ డిజైన్ చేసుకున్నాడతను. ఫ్రెషర్ రెజ్యూమ్ డిజైన్ చేసుకున్నాడు. సో, తర్వాత అవార్డ్స్ ఏం సంపాదించాడు అతని ఎడ్యుకేషన్‌లో అనేది కూడా ఇచ్చాడు. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గాని, స్టేట్ లెవెల్‌లో గాని, నేషనల్ లెవెల్‌లో గాని. అతను చేసిన పెర్ఫార్మన్స్ ఏ ఇయర్‌లో ఏం చేశారనేది కూడా మంచిగా మెన్షన్ చేసుకున్నాడు. తర్వాత సింపుల్‌గా పర్సనల్ ఇన్ఫో ఓకే. సింపుల్‌గా ఇచ్చేసాడు. లాంగ్వేజెస్, హాబీస్, డిక్లరేషన్. చూడండి. ఇది చూస్తేనే మీకు ఇంప్రెషన్ అనిపించిందా లేదా? చూడండి. మీరే హెచ్‌ఆర్ మూవ్‌మెంట్‌లో ఉన్నారనుకోండి. ఈ రెజ్యూమ్ చూస్తానే సింపుల్‌గా ఉందా లేదా? ఫ్రెషర్ రెజ్యూమ్ సింపుల్‌గా కోర్స్ కంప్లీట్ అయిపోతానే ఎంత బాగా ఫ్రెషర్ రెజ్యూమ్ ఉంది చూడండి. సో, ఎందుకంటే ఈ రెజ్యూమ్ చూస్తేనే మనకు తీసుకోవాలా ఈ అబ్బాయిని అనిపించాలి. అక్కడ అతన్ని ఇంటర్వ్యూ చేయక ముందే ఆ రెజ్యూమ్ చూస్తేనే సూపర్ అనేలాగా ఉందా లేదమ్మా? మురళి, సో శిల్ప, అశోక్, రమ్య, హేమ, మహాలక్ష్మి అనిపిస్తుందా? మీకు ఆ ఫీలింగ్ ఉంది అనిపిస్తుందా? సార్. అవును. ఉంది గదా! అంటే యెస్ సార్. మీరు ఏ కోర్స్ అయితే మీరు నేర్చుకున్నారో, ఆ కోర్స్‌ని అదే ఇండెక్స్‌ని ఎంత బాగా డిజైన్ చేశాడతను. ఏరేదేమన్నా ఉందా? మీరు ఏదైతే 2 మెటీరియల్స్‌లో నేర్చుకున్నారో, అదే కోర్స్‌ని సింపుల్‌గా, మోడిఫైయబుల్‌గా అర్థమయ్యే విధంగా ఎంత బాగా డిజైన్ చేశాడు. హెచ్ఆర్‌గా కాకపోయినా మీరు ఒక థర్డ్ పార్టీ పర్సన్ లాగా చూసినా అది ఇంప్రెసివ్‌గా ఉందా? 100%? యెస్ సార్. యెస్. యెస్. నువ్వు అకౌంటెంట్ జాబ్‌కి వెళ్తున్నప్పుడు, ఎలా అకౌంటెంట్‌గా జాబ్‌కి వెళ్ళినప్పుడు, ఎలా ఉంటే రెజ్యూమ్ మీకు షార్ట్ లిస్ట్ అవుతది? ఇది షార్ట్ లిస్ట్ అవ్వదా కంపల్సరీగా 100 మందిలో? అవుతుందా? అవ్వదా? అవుతుంది సార్. 100% అవుతది. ఏ ఒక్క పాయింట్ అన్నా షార్ట్ లిస్ట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉందా?
చెప్పండి? లేదు సార్. అతనికి ఇంటర్వ్యూ చేసి అతనికి కరెక్ట్‌గా చెప్పినాడో చెప్పలేదో పక్కన పెట్టండి. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్‌గా కనబడుతుందా అది? రెజ్యూమ్ అవును సార్. యెస్ సార్. 100% కనబడుతుంది. చాలా సింపుల్‌గా ఓన్లీ 1 పేజ్‌లోనే మెన్షన్ చేశాడు. చాలా బెస్ట్‌గా ఉంది. చూస్తానే ఇంప్రెసివ్‌గా ఉంది. నాకైతే మాత్రం. నేనైతే 100% హెచ్‌ఆర్ అయితేనే తీసేసుకుంటాను. డౌటే లేకుండా. రేపు అతనికి ఫైనల్ రౌండ్ ఉంది. ఓకే. బెంగుళూరు సీఎల్‌తో. ఓకే. సో, ఎంత బాగా పంపించాడు చూడండి. యాహ్! నెక్స్ట్ ఇది వన్ టైప్ ఆఫ్ రెజ్యూమా. నెక్స్ట్ సెకండ్ వన్. సో, ఈ అమ్మాయి చూడండి. ఇక్కడ చూడండి. ఇది సెకండ్ వన్. ఓకే. ఇక్కడ కూడా చూడండి. దీప్తి. లొకేషన్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఎడ్యుకేషన్. కెరియర్ ఆబ్జెక్టివ్ ఇది కూడా ఫ్రెషర్ రెజ్యూమే. కెరియర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్‌షిప్. చూడండి. ఇది ఫార్మాట్ మార్చారా? కొంచెం ఫార్మాట్ మారింది. ఆ అబ్బాయి ఫార్మాట్ వేరు. ఈ అమ్మాయి ఫార్మాట్ వేరు. టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగుళూరు. సర్టిఫికేషన్ ఐడీ, టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇంటర్న్‌షిప్ కంప్లీషన్. స్కిల్స్ చూడండి. స్కిల్స్ చూడండి. అకౌంట్స్ రిసీవబుల్ అండ్ పేయబుల్స్ మేనేజ్మెంట్, జీఎస్టీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పేరోల్ అండ్ డేటా అనాలిసిస్, ఎంఐఎస్ రిపోర్టింగ్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫిషియంట్ ఇన్ టాలీ ప్రైమ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ డీబీఎంఎస్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ యాక్టివ్ లిజనింగ్. సూపర్. ఇది కూడా సూపర్‌గా ఉంది. పర్సనల్ అట్రిబ్యూట్స్ చూడండి. ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ విత్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ అబిలిటీస్, కాన్ఫిడెంట్, పేషెన్స్ అండ్ పాజిటివ్ మైండ్‌సెట్, ఈగర్ టు లెర్న్ అండ్ అడాప్ట్ టు న్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అండ్ ప్రాసెసెస్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అడాప్టబుల్ అండ్ ఓపెన్ టు కంటిన్యూయస్ లెర్నింగ్, గుడ్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ మల్టీటాస్కింగ్ ఎబిలిటీస్. సూపర్. సింపుల్. న్యూ వర్డ్స్ వొకాబులరీ కూడా సూపర్‌గా ఉంది. తర్వాత జస్ట్ పర్సనల్ డీటెయిల్స్. నేమ్, జెండర్, నేషనాలిటీ, లాంగ్వేజెస్ నోన్, డిక్లరేషన్, యువర్ సిగ్నేచర్. ఇది కూడా ఇంప్రెసివ్‌గా ఉందమ్మా ఫ్రెషర్ రెజ్యూమ్. అంటే ఆ అబ్బాయి దానికంటే ఒక 10% తగ్గిందనిపించిందా? లేదంటే అంతకు మించి ఉందా? చూస్తాను ఇంప్రెసివ్‌గా. బెటరేనా? ఆ అబ్బాయి దానికంటే? చెప్పండి. ఇది ఎలా బావుంది ఉందమ్మా? సార్ ఇది గూడా. ఆ! అవును. అంటే ఆ అబ్బాయి 100కి 100% నాకు నచ్చింది. యాస్ ఎ ట్రైనర్‌గా. ఈ అమ్మాయిది ఒక 90%. అంటే ఒక 10% నాకు కొంచెం ఉంది. బట్ కొంచెం అటు ఇటుగా ఉంది. ఓకే. సూపర్ గుడ్. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి ఫ్రెషర్ రెజ్యూమ్స్ మా. ఫ్రెషర్ రెజ్యూమ్స్ ఎలా ఉంది అని చూపించాను. సో, తర్వాత ఇది చూడండి. ఈ రెజ్యూమ్ చూడండి ఎలా ఉందో. నిఖిల్ తేజ. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రెజ్యూమ్. ఇది కూడా ఫ్రెషరే. ఇవన్నీ ఓల్డ్ టైప్. ఓల్డ్ టైప్ రెజ్యూమ్స్ ఇవన్నీ. ఓల్డ్ టైప్ రెజ్యూమ్స్. చూడండి. అతను ఎక్స్‌పీరియన్స్ పెట్టాడు. ఎక్కడ వర్క్ చేశాడో ఎక్స్‌పీరియన్స్ పెట్టాడో చూడండి. వర్క్డ్ యాస్ ఏ ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఇన్ హోటల్ అనురాగ్ నెల్లూరు సిన్స్ ఏప్రిల్ 2016 టు టిల్ అక్టోబర్ 2017. Worked as a junior accountant in New Sigma Motors Bangalore since November 2017 to 2018. అంటే ఇతను ఎక్స్‌పీరియన్స్ పర్సన్. ఓకే. బట్ మోడల్ చూడండి ఎలా ఉందో. వర్క్డ్ ఇన్ గోల్డ్‌ఫీల్డ్ యమహా అండ్ జేసీబీ షోరూమ్ యాస్ అకౌంటెంట్ అట్ నెల్లూరు సిన్స్ మార్చ్ 2021 టు జూన్ 2023. తర్వాత వర్క్డ్ యాస్ ఎ సీనియర్ అకౌంటెంట్ ఇన్ బాలాజీ ఏజెన్సీస్ అండ్ ఇండస్ట్రీస్ మహీంద్రా అండ్ మహీంద్రా షోరూమ్ సిన్స్ జులై 2023 టు జూన్ 2024. Working as a senior accountant in Varalakshmi Automobiles Tata Motors Limited since August 2024 to present. ఇతను మాక్సిమం 2016 నుంచి 2024 వరకు యాస్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్‌గా తన ఎక్స్‌పీరియన్స్ ఎక్కడెక్కడ ఉందనేది మెన్షన్ చేశాడు. కానీ మెన్షన్ చేశాడు సూపర్. డన్. నేను కాదనట్లేదు. కానీ ఇంప్రెసివ్‌గా ఉందా? రెజ్యూమ్ ఇంప్రెసివ్‌గా ఉందమ్మా? కొంచెం లిటిల్ బిట్ 100, 100 మార్క్స్‌లో మీరు ఎంత వరకు ఇవ్వగలుగుతారు? ఈ ఈ రెజ్యూమ్‌ని చూసి. ఇతను కూడా నెల్లూరు. చెప్పండి. చెప్పండి గైస్.
ఇంప్రెసివ్‌గా ఉందామ్మా ఇది? ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఇంప్రెసివ్‌గా ఉందా చూస్తానే? ముందు చెప్పండి వాటంతా పర్లేదు. లేదు. ఆ! అంటే ప్రెషర్ రెజ్యూమ్స్ మీరు చూసినా ఇంప్రెసివ్‌గా, సూపర్‌గా ఉందని చెప్పారు. ఆల్రెడీ ఈ అబ్బాయి మాక్సిమం 2016 నుంచి అంటే 25 అంటే 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న రెజ్యూమ్ చూస్తేనే ఇంప్రెసివ్‌గా అయితే అనిపించలేదు. సో, చేశాడు. ఎక్స్‌పీరియన్స్ ఉంది. అతను ఇంటర్వ్యూ చేస్తే సెలెక్ట్ అవుతాడు. 100% బాగుంది. కానీ రెజ్యూమ్ చూస్తేనే అట్రాక్టివ్‌గా ఉండాలి. అక్కడే హెచ్‌ఆర్ యెస్, ఇతన్ని తీసుకోవాలి అనే ఫీలింగ్ రావాలి. అలా ఫీలింగ్ రావాలి అంటే దాన్ని మంచిగా డిజైన్ చేయాలి. ఆలోచించు. నువ్వు నీ యొక్క కెరియర్‌లో కాలేజీ లెవెల్‌లో గాని, స్కూల్ లెవెల్‌లో గాని, డిగ్రీ లెవెల్‌లో గాని ఏం నీకు లైక్ ఎక్కడ ఏ వాటిలో పాల్గొన్నావు? ఇప్పుడు టాలీ కోర్సు 30 డేస్, 32 డేస్ ఆర్ 35 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇండెక్స్ ఏం నేర్చుకున్నావు? 2 మెటీరియల్‌లో ఇండెక్స్ ఏముంది? ఆ మెటీరియల్ ఇండెక్స్ ఎలా పెడితే అంటే నువ్వు చెప్పగలిగే కంటెంట్ పెట్టుకో. ఇప్పుడు దగ్గర దగ్గర 2 మెటీరియల్స్‌లో కలిపి ఒక 50 టాపిక్స్ ఉంటాయా? లేదా 30 టాపిక్స్ ఉంటాయా? ఆ 30 టాపిక్స్‌లో నువ్వు ఏదైనా టాపిక్ అడిగినప్పుడు చెప్పగలుగుతావా లేదా? పర్చేజ్ ఆర్డర్ ఎందుకు యూజ్ చేస్తారో? సేల్స్ ఆర్డర్ ఎందుకు యూజ్ చేస్తారో? పర్చేజ్ కూడా లైక్ అలాగా ఏమంటారు దీన్ని పర్చేజ్ ఆర్డర్ తర్వాత సేల్స్ ఆర్డర్. బ్యాచ్ వైస్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఓకే. సో, తర్వాత మీకు ప్రైస్ లిస్ట్ ఎలా మెయింటైన్ చేస్తారు? టీడీఎస్‌కి టీసీఎస్‌కి డిఫరెన్స్ ఏంటి? ఈవే బిల్ అంటే ఏంటి? ఓకే. కాస్ట్ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? పేరోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ట్రేడింగ్, సర్విస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఏంటి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అడిగినప్పుడు నువ్వు చెప్పగలిగే కెపాసిటీ ఉండే విధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాల. ఓకే. టాలీలో ప్రాఫిట్ అండ్ లాస్, బాలన్స్ షీట్ కాకుండా ఇంకా ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఏమేమి చెక్ చేసావు? ఇవన్నీ కూడా ఆ సాఫ్ట్‌వేర్ మీ మైండ్‌లో ఉంటే ఆ వర్డ్స్ అక్కడ మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేసినప్పుడు చెప్పొచ్చు. సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్ ఇది చెప్పాలి. చెప్పినప్పుడు ఎందుకు తీసుకోరు మిమ్మల్ని? ఈజీగా తీసుకోగలుగుతారమ్మా. గుర్తుపెట్టుకోండి. యాహ్! ఇది ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది కూడా చూపించాను. తర్వాత ఇంకో పర్సన్ విష్ణు. ఇది చూడండి. ఇది సింపుల్‌గా పెట్టుకున్నాడు. జస్ట్ ఫ్రెషర్ అనుకోండి. నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, రెజ్యూమ్ సమ్మరీ, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, తర్వాత స్కిల్స్ అండ్ అచీవ్‌మెంట్స్. స్కిల్స్ అండ్ అచీవ్‌మెంట్స్. చూడండి. ఇది కూడా 1 పేజ్ రెజ్యూమ్. ఇది కూడా 1 పేజ్ రెజ్యూమ్. సింపుల్‌గా చూడండి. ఇలా పెట్టుకున్నాడు. ఓకే. ఇది ఇంప్రెసివ్‌గా ఉందా? 100కి మీరు 100 మార్క్స్ ఇస్తారా? ఈ రెజ్యూమ్‌కి? ఓకే. ఇది ఫ్రెషర్ రెజ్యూమే నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు అకౌంటెంట్ జాబ్‌కి వెళ్తున్నావు. వెళ్తున్నప్పుడు నువ్వు ఏమి నేర్చుకున్నావు టాలీలో అనేది మెన్షన్ చేస్తే ఎలా ఉంటది? సర్టిఫికేషన్ నంబర్ మెన్షన్ చేస్తే ఎలా ఉంటది? ఇంటర్న్‌షిప్ నంబర్ మెన్షన్ చేస్తే ఎలా ఉంటది? ఓకే. నీ ఎబిలిటీస్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటది? ఇవన్నీ ఏమీ పెట్టలేదు. బట్ లిమిటెడ్‌గా ఉన్నా కూడా 100కి 100 మార్క్స్ ఇస్తారా ఈ రెజ్యూమ్‌కి? చెప్పండమ్మా. ఇవ్వగలుగుతారా? చెప్పండి మీరే. ఆ! సార్. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా అది? రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందా ఇంటర్వ్యూకి వెళ్తే? చెప్పండి. అవ్వదు సార్. అవ్వదు. అవ్వదు. నువ్వు బీకామ్ చేసావండి. ఎంబీఏ చేసావండి. టాలీ మా దగ్గర నేర్చుకున్నా, బయట నేర్చుకున్నా. ఏమి నేర్చుకున్నావనే కంటెంట్ అయితే ఆడ ఉండాలి గదా! యెస్. ఈ వొకాబులరీ, టెర్మినాలజీ ఇతనికి తెలుసు అనే ఫీలింగ్ హెచ్ఆర్‌కి అనిపించాలి గదా! ఎలా సెలెక్ట్ అవుతారు? అవ్వరు. ఇక్కడే చాలా మంది డ్రాబ్యాక్ అయిపోయి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. సగానికి సగం రెజ్యూమ్ అనేది కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోకపోవడం వల్లనే మార్కెట్‌లో జాబ్స్ లేవు అకౌంటెంట్‌కు అనే ఫీలింగ్‌లో చాలా మంది బతుకుతున్నారు. కానీ కరెక్ట్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు చూపించిన రెజ్యూమ్స్ లాగా ఇమ్మీడియేట్‌గా చూస్తే యెస్, బెస్ట్ రెజ్యూమ్ దొరికింది. ఫస్ట్ మీకు 50 మార్క్స్ ఆ రెజ్యూమ్ చూస్తేనే పడిపోతాయి. తర్వాత అతను చెప్పాడా? చెప్పలేకపోయాడా? లేదంటే అటు ఇటు ఉన్నా కూడా తీసేసుకుంటారు. యెస్, సూపర్‌గా ఉంది రెజ్యూమ్. అది. నెక్స్ట్. నెక్స్ట్ రోస్లిన్. ఈ అమ్మాయి చూడండి.
ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈ అమ్మాయి కూడా. అబౌట్ మీ ఏం పెట్టిందో చూడండి. తర్వాత ప్రొఫైల్ సమ్మరీ. సో నాలెడ్జ్ ఆఫ్ క్యాష్ బ్యాంక్ రీకన్సిలేషన్ అకౌంటింగ్, ఎంట్రీస్, ఫిక్స్డ్ డిపాజిట్ వర్కింగ్ టీడీఎస్ పేమెంట్. సో తర్వాత స్కిల్డ్ ఇన్ ప్రిపేరింగ్ ఎక్సెల్ డేటా, సో కాంట్రాక్ట్ డిప్రిసియేషన్, సో నాన్ శాలరీ పర్చేస్ అండ్ సేల్స్ అకౌంటింగ్, సమ్మరైజింగ్ అండ్ అనలైజింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఇన్కమ్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిటబిలిటీ డేటా, ఈక్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్, క్వాలిటీ ఆఫ్ నెట్ అసెట్స్. ఓకే, ఎబిలిటీ టు present, represent our clients' product through face-to-face marketing, capable of procuring new customers through direct contact, word of mouth, references, and the collaboration with localities in branch. ఓకే, ఇవన్నీ ఇచ్చారు చూడండి. ఇది చూడండి రెజ్యూమ్ ఎలా ఉందో. డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, లాంగ్వేజెస్, కీ స్కిల్స్, డిక్లరేషన్, ఎడ్యుకేషన్, అమ్మాయి స్కిల్స్, business development, sales management, product knowledge, insurance, banking, finance, customer service, business analysis, business strategy, critical thinking, problem solving, attention to details, active listener. Okay, integrity, flexible, accountability, certifications. చూడండి, ఇది ఇంప్రెసివ్ గా ఉందామా? ఈ రెజ్యూమ్ 100కి 100 మార్క్స్ ఇస్తారా? ఇది చెప్పండి. బెంగళూరు ఇస్తారమ్మా? ఇంప్రెసివ్ ఉందా? ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ పెట్టింది. ఓకే, ఆ అమ్మాయి ఏం నేర్చుకుందో కూడా పెట్టింది ఇక్కడ. ఇంప్రెసివ్ ఉందా? ఇది షార్ట్ లిస్ట్ అవుతుందా? Yes, చెప్పండి. sir. అవుతుంది కదా? 100% అవుతుంది. ఫ్రెషర్ రెజ్యూమ్స్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే క్లాస్లో మీకు క్లియర్గా డిస్కషన్ చేశాను. సో ఇవి నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, దాని ప్రకారంగా మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్గా రెడీ చేసుకోండి, ఫ్రెషర్గా అయితే ఫ్రెషర్గా రెడీ చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే మనకి కంపల్సరీగా నీట్గా అనిపించాలి. రెజ్యూమ్ అనేది నీట్గా అనిపించాలి. అనిపించినప్పుడే మనం సక్సెస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డన్ గైస్. సో ఈ రెజ్యూమ్స్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి.